IIT JEE Advanced is the second most toughest exam in India with only 1% selection rate. So అందుకే let's discuss how to crack JEE mains in 6 months అని. అంటే ఇంకో సెకండ్ అటెంప్ట్ కూడా ఉంటుంది ఏప్రిల్లో. సో 10 months వేసుకోవచ్చు. లేదా మీరు అడ్వాన్స్ క్రాక్ చేయాలన్నా దాని నుంచి కూడా అక్కడక్కడ మాట్లాడదాం. బట్ మెయిన్ ఫోకస్ అయితే ఈ వీడియోలో మీరు అసలు 6 monthsలో JEE మెయిన్స్ ఎలా క్రాక్ చేయాలి అనే దాని మీద. అండ్ ఎస్, ఈ వీడియో డ్రాపర్స్ కూడా హెల్ప్ అయింది. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అన్న నేను JEE డ్రాపర్ 2025 వాళ్ళకి చెప్పు అది ఇది అని. ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ అసలు మెయిన్ వీడియో ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఇక్కడ ఇస్తాను. బట్ చాలా మంది ఇంకా బేసిక్ డౌట్స్ అడుగుతున్నారంటే అసలు కమెంట్స్లో అసలు మెయిన్స్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ అంటే ఏంటి, అసలు IITs ఎలా వస్తాయి, NITs ఎలా వస్తాయి, అసలు తేడా ఏంటి. సో వీటి గురించి బ్రీఫ్గా ఫస్ట్ అసలు చెప్తాను. ఎవరికైతే తెలియదో వాళ్ళు చూడొచ్చు. మీకు ఆల్రెడీ తెలిస్తే మీరు డైరెక్ట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అసలు IIT ఈజ్ అన్ ఎగ్జామ్ కండక్టెడ్ బై NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మీరు అసలు IITకి సెలెక్ట్ అవ్వాలి అంటే JEE అడ్వాన్స్డ్ అనేది రాయాలి. JEE అడ్వాన్స్డ్ రాయాలంటే JEE మెయిన్స్ రాయాలి. JEE మెయిన్స్ ఎలా రాయాలంటే ఎవరైనా రాయొచ్చు. అందుకే అది ఆల్మోస్ట్ 12 lakhs 13 lakhs మెంబర్స్ రాస్తారు ఇండియాలో. సో JEE మెయిన్స్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 300 మార్క్స్ ఉంటుంది అనమాట. సో అందులో ఎంత ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ అంతమంది సీట్ వస్తుంది. అండ్ JEE మెయిన్స్లో మీరు క్వాలిఫై అయితేనే JEE అడ్వాన్స్ రాస్తారు. అండ్ ఈ JEE మెయిన్స్ అనేది JEE అడ్వాన్స్ అంత కష్టంగా ఉండదు, బట్ MCET కన్నా అయితే కష్టంగానే ఉంటుంది. సో మీరు డైరెక్ట్ బోర్డ్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాశారనుకోండి, అసలు సెలెక్ట్ అవ్వరు. ఇంకా JEE మెయిన్స్ అయితే అసలు మీరు ఆశించకండి. అండ్ ఈ JEE మెయిన్స్ కూడా ఇయర్లో 2 times అయింది. ఫస్ట్ జనవరిలో అయింది, అండ్ దాని తర్వాత IP ఎగ్జామ్స్ జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు ఏప్రిల్లో. ఫస్ట్ ఎగ్జామ్లో మీకు 90% వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో మీకు 95% వచ్చింది. సో 95% తీసుకుంటారు. సో మరి JEE మెయిన్స్లో ఎంత పర్సెంటేజ్ వస్తే క్వాలిఫై అయ్యింది అని చెప్పేది ఇక్కడ పే చేస్తాను చూసుకున్నది. డిపెండ్ అయ్యింది కేటగిరీ వైజ్. OBCకి అయితే ఒకటి, జనరల్కి అయితే ఒకటి, EWSకి ఒకటి, అలా ఉంటుంది. సో అది పరిస్థితి. సో మీరు కనుక జనరల్ అయితే మినిమం మీ టార్గెట్ 98, 99 కూడా ఉండాలండి. 99 ఉంటేనే మీకు కాస్త మంచి పర్సెంటేజ్ అవి, మంచి ర్యాంక్స్ అవి వస్తాయి. నా JEE మెయిన్స్ ద్వారా మీకు NITs, IITs వస్తాయి. మీకు JEE మెయిన్స్లో 100% వచ్చినా కానీ మీకు IIT ఇవ్వరు. మీకు IIT రావాలి అంటే మీరు అడ్వాన్స్ రాయాలి. JEE అడ్వాన్స్డ్ అనేది లైక్ కంపారిటివ్లీ మచ్ టఫర్ దాన్ మెయిన్స్. మెయిన్స్లో కూడా కొంచెం ఫార్ములా అవి రాస్తే వస్తాయి, కానీ JEE అడ్వాన్స్ మీకు కాన్సెప్చువల్గా మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. మరి అడ్వాన్స్లో డిస్క్వాలిఫై అయిపోతే ఏమైంది అంటే ఏం కాదు, మీకు IITs రావంతే. ఒకవేళ మీరు మెయిన్స్లో బాగానే రాస్తే NITs, IITs వస్తాయి. సో అది గైస్ మ్యాటర్. మీకు బేసిక్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. అగైన్ మీరు IITs, NITsకి వీటికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటే నా పాయింట్ ఏంటి అంటే ఇంకో 1 year ఉంది, మీ 100% ఇవ్వండి. మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోండి. అంటే మీరు ఆల్రెడీ కోచింగ్కి వెళ్తున్నారు ఆల్రెడీ, లేదా మీరు ప్రిపేర్ అవుతున్నారు. అలాంటప్పుడు సగం అవ్వకండి. అది ఎవరికి యూజ్ లేదు. అంటే ఏదో అవ్వాలని కాకుండా మీ సైడ్ నుంచి మీరు 100% ఇస్తే మీకు తర్వాత రిగ్రెట్ అన్న ఉండదు. అరే మన సైడ్ నుంచి మనం ట్రై చేసాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ నేను IITనే లైఫ్, IIT వస్తేనే కాదు అనట్లేదు. అయినో చాలామంది ఎవరైతే నార్మల్ కాలేజ్లో చదివి కూడా లైక్ దే ఆర్ ట్రైయింగ్ దేర్ ఓన్. బట్ ఇన్ జనరల్ మీరు IITs, NITs, IITsకి వెళ్తేనే మీకు ఆపర్చునిటీస్ కానీ మీ నెట్వర్కింగ్ కానీ చాలా ఈజీగా దొరుకుతుంది. అది మీరు ఒక నార్మల్ MCET కాలేజ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవ్వచ్చు, బట్ మీరు చాలా కష్టపడాలి. సో ఆ కష్టం మీద ఇప్పుడే పడితే దాని తర్వాత అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అరే మన సైడ్ నుంచి మనం 100% ఇచ్చామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అది మ్యాటర్. అండ్ ఈ వీడియోని 3 partsగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ, సెకండ్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, అండ్ థర్డ్ అసలు ప్రాక్టీస్ ఎలా చేయాలి, రివిజన్ ఎలా చేయాలి, మార్క్స్ ఎలా ఇవ్వాలి, అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీటితో పాటు అసలు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, అసలు ఏ చాప్టర్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, అసలే 2025లో సిలబస్ అది మారింది అంటున్నారు, అదేంటో కూడా డీటెయిల్గా నేను చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అసలు ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసే ముందు మీకు అసలు మీ గురించి తెలియాలి. ఏంటి మీ గురించి అంటే ఏవేవో కాదు, మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అని. సో బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అవేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్లీ మీరు 3 subjectsలో స్ట్రాంగ్ అనుకోండి, వెరీ గుడ్. మీరు డైరెక్ట్ అడ్వాన్స్ మీద ఫోకస్ చేసుకోండి. లేదా మీరు 2 subjectsలో స్ట్రాంగ్, ఒక సబ్జెక్ట్లో వీక్ అన్నా ఇట్స్ ఫైన్, మీరు స్టిల్ అడ్వాన్స్ క్రాక్ చేయొచ్చు. మీరు ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్, 2 subjectsలో యావరేజ్ అయినా స్టిల్ మీరు అడ్వాన్స్ క్రాక్ చేయొచ్చు. నేను అదే కేటగిరీ. లేదా మీరు 3 subjectsలో యావరేజ్ అనుకోండి, ఇది కొంచెం రిస్కీ జోన్. మెయిన్స్ క్రాక్ చేయొచ్చు, బట్ అడ్వాన్స్ కొంచెం కష్టం. బ్రో నాకు అసలు ఏ సబ్జెక్టు రాదు అంటే కంగారు పడకండి. వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది. సో లాస్ట్ వరకు చూడండి. అసలు మెయిన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే అందరూ ఎలా ఆలోచిస్తారంటే అరే చాలా మంది ఏంటంటే అరే జనవరి పేపర్ రాసేద్దాం, ఏప్రిల్లో ఉంది కదా దాన్ని కొంచెం సీరియస్గా రాద్దాం అది ఇది అనుకుంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇలా ఉంటారు. కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఏమో జనవరిది కూడా బాగా రాస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్లో అరే రాసేద్దాం, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని తర్వాత కొంచెం మంచిగా రాద్దాం అది ఇది అనుకుంటారు. అండ్ మోస్ట్లీ చాలా మంది కూడా అదే అయింది. ఫస్ట్ మెయిన్స్ రాస్తారు, సీరియస్గా రాసినా మీరు ఎట్లా రాసినా కానీ సెకండ్ మెయిన్స్కి చాలా వరకు స్కోర్స్ ఇంప్రూవ్ అవుతాయి. నాది కూడా అంతే. ఫస్ట్ మెయిన్స్లో 99.3 వచ్చింది, సెకండ్ మెయిన్స్లో 99.6 వచ్చింది. నాదనే కాదు చాలా మందికి ఇంప్రూవ్ అయింది. బట్ వన్ ఫ్రెండ్లీ టిప్ ఏంటంటే జనవరిది చాలా మంది అంత సీరియస్గా రాదు. చాలా మంది అంటే నేను ఎవరు 12 lakhs మెంబర్స్ రాశాను అనుకోండి, ఫస్ట్ 50,000 1 lakh మెంబర్స్ వరకు సీరియస్గానే రాస్తారు. బట్ మిగతా వాళ్ళంతా అంత సీరియస్గా రాయరు, ఏదో రాయాలి కాబట్టి రాస్తారు. సో మీ సైడ్ నుంచి మీరు జనవరికి కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టి జనవరిలోనే మంచిగా రాస్తారనుకోండి, ఇంకంత టెన్షన్ ఉండదు. మీరు డైరెక్ట్ ఇంకా అడ్వాన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో జనవరి షిఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అండ్ చాలా మంది అన్న అసలు నేను 11th క్లాస్లో ఏం చేయలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే అయిద్దా అంటే దాని గురించి మనం మాట్లాడుతాం 1-2 minutesలో. బట్ దానికంటే ముందు అన్న MCET రోడ్ మ్యాప్
చెప్పు, ఎంసెట్ గురించి కూడా చెప్పు అని నాకు కమెంట్స్ వస్తున్నాయి. సో దాని గురించి కూడా వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. కొంచెం ఎక్కువ కమెంట్స్ వస్తే నాకు తెలిసిద్ది, అరే డిమాండ్ ఉంది అది ఇది అని. సో అప్పుడు ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటే ఈ పార్టీకి మీలో చాలా మంది సిలబస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చి ఉంటుంది. సో ద పాయింట్ బీయింగ్ ఈ నెక్స్ట్ 6 months మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వాలి. బట్ అసలు అలా ఇవ్వాలన్నా టైం టేబుల్ వేసుకోవాలన్నా అసలు మీకు తెలియదుగా ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఏమున్నాయి అది అని. పైగా దానితో పాటు సిలబస్ కూడా తగ్గింది అంట. సో అసలు రివైజ్డ్ సిలబస్ ఏంటి, అసలు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఏవేవి ఇంపార్టెంట్ అని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫోటోస్ అవి పెడతాను. నేనైతే రిఫర్ చేసిన ఓసాల్ బుక్స్. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి వాళ్ళతోనే కొలాబరేట్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా అక్యురేట్ గా, బుక్స్ కూడా బాగుంటాయి. సో వాళ్ళ దాంట్లో JEE Mains 2025కి ఏవైతే బుక్స్ అవసరమో, అప్డేటెడ్ సిలబస్ అండ్ మంచి మంచి PYQs అండ్ మంచి మంచి ప్రాబ్లమ్స్ తో వచ్చారు. సో అవి బేస్ చేసుకుని నేను చెప్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. మ్యాథ్స్ లో చాప్టర్స్ ఇవి అండ్ కెమిస్ట్రీలో ఫిజికల్ వచ్చేసరికి ఇవి, ఆర్గానిక్ ఇవి, ఇన్ఆర్గానిక్ ఇవి. అండ్ నౌ ఫిజిక్స్లోకి వచ్చేసరికి ఏదో కొంచెం డిఫరెంట్గా ఏంది సార్, 80% ఈ వెయిటేజ్ ఇచ్చి 20% ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అని ఉంది. సో ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అంటే ఆ వెర్నియర్, క్యాలిపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద కొంచెం ఫోకస్ చేశారు. అండ్ కంగారు పడకండి, కింద లింక్ కూడా ఇస్తున్నాను. ఆ వెబ్సైట్లో కూడా డీటెయిల్గా సిలబస్ ఏంటి అంతా ఉంది. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోపోయినా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. బట్ ఎస్, మీరు ఓసాల్ బుక్స్ కూడా కొనొచ్చు. లాస్ట్ 23 yearsలో జరిగిన JEE Mains క్వశ్చన్స్ అన్ని 164 సాలిడ్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. టాపిక్ వైజ్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది, చాలా బాగా హెల్ప్ అయింది మీకు. కింద లింక్స్ ఉంటాయి. అండ్ ఈ బుక్స్ ఎందుకు అంత స్పెషల్ ఇంకా ముందు మాట్లాడుకుందాం. బట్ మీరు కనుక కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. నౌ బేసిక్ స్ట్రాటజీ, అసలు చాప్టర్స్ ఏముంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది అయిపోయింది. టైం టేబుల్ ఇది మెయిన్. నేను యూజువల్లీ టైం టేబుల్ మీద వీడియోస్ ఎందుకు తీయను, టైం టేబుల్ అందుకని చెప్పనంటే, ఒక టైం టేబుల్ అందరికి సెట్ అవ్వదు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటాడు, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క లెవెల్లో ఉంటాడు. సో అందరికి సెట్ అవ్వదు. బట్ ఈసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బేసిక్గా జనవరి 6 months ఉన్నాయి, ఏప్రిల్కి 10 months ఉన్నాయి, అదే అడ్వాన్స్కి వచ్చేసరికి 12 months ఉన్నాయి. సో నేనైతే ఇది 6 months కన్సిడర్ చేసుకుని టైం టేబుల్ చెప్తున్నాను. మీరు మీకు తగ్గట్టుగా మీ టైం లైన్ కానీ అది కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ బేసిక్గా 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. ఆల్రెడీ ఎవరైతే IIT కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఆల్రెడీ వాటికి ఆల్మోస్ట్ ఆగస్ట్లో నెల సిలబస్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత రివిజన్ అని అదని వీక్కి 4-5 చాప్టర్స్ అవి ఇవి చెప్తూ ఉంటారు. సో మీరు మోస్ట్లీ మీ కాలేజ్ చెప్పింది అది, ఆ రిసోర్సెస్ అవి ఫాలో అవ్వచ్చు. సపరేట్గా ఈ టైం టేబుల్ ఏం ఫాలో అవ్వక్కర్లేదు. బట్ ఇన్ కేస్ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మీరు మిస్ అవుతున్నారు, లేదా ఫస్ట్ ఇయర్ టాపిక్స్లో మీరు కొన్ని వీక్ ఉన్నారు, అవి ఇంకా మీరు కవర్ చేయాలి అనుకుంటే ఇది మీరు ఫాలో అవ్వచ్చు. లేదా కేస్ 2, ఎవరైతే ఆల్మోస్ట్ నార్మల్ కాలేజ్కి వెళ్తున్నారు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఇవే ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఎంసెట్ రిలేటెడ్ ప్రిపేర్ అవుతున్నారు, మెయిన్స్ గురించి వాళ్ళకి అంత ఐడియా లేదు, ఇప్పుడే మెయిన్స్ గురించి తెలుసుకుంటున్నారు, లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీకు డెఫినెట్లీ కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో. బట్ ఈ 6 months కనుక మీరు కొంచెం బాగా ఎఫర్ట్స్ పెట్టి నైట్ మీరు ఇంటికి వచ్చా కానీ సెల్ఫ్ స్టడీ కానీ ఒక 4-5 hours మీ సైడ్ నుంచి పెడితే యూ కెన్ స్టిల్ క్రాక్ ఇట్. సో వాళ్ళకు కూడా ఈ టైం టేబుల్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 6 monthsని 5 months + 1 monthగా డివైడ్ చేద్దాం. అదేంటో కూడా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అసలు ఈ 5 monthsలో ఫస్ట్ 2 months వచ్చేసి మీ బ్యాక్లాగ్స్. ఆల్రెడీ మీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అవి వచ్చే ఉంటాయి. బట్ కొన్ని టాపిక్స్ మీరు వినలేదు, బంక్ కొట్టారు, మీరు సినిమాలకి షికార్లకి తిరిగారు, కొన్ని టాపిక్స్ మిస్ అయ్యారు, లేదా నిద్రపోయారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మీకు కొన్ని చాప్టర్స్ రావు అనుకోండి. ఫస్ట్ అవి తీసుకోండి. మీకు అసలు సిలబస్ ఏంటో తెలుసు. సో ఆ సిలబస్లో ఈ ఫస్ట్ 2 monthsలో మీకు ఏ టాపిక్స్ అయితే రావు, ఈ సబ్జెక్ట్లో, మళ్ళీ ఒక సబ్జెక్టే కాదు, ప్రతి సబ్జెక్ట్లో మీకు రాని చాప్టర్స్ రాసుకుని ఈ 2 months మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చెప్తా, మీకు అసలు ఫస్ట్ ఇయర్ టాపిక్స్లో బేసిక్స్ రావు, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ రాదు, కైనమెటిక్స్ రాదు అనుకోండి, తర్వాత గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్ ఏమీ అర్థం కూడా కావు. సో అట్లా అన్నీ ఉంటాయి. లెట్స్ సే కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఉంది, అసలు మీకు ఎలక్ట్రాన్, ప్రోటాను, ఆ తీరము, ఈ తీరము, అసలు ఎలా ఏ ఫోర్సెస్ ఉంటాయి, ఏ రియాక్షన్స్ ఉంటాయి, అయ్యే తెలియనప్పుడు ఇంకెళ్ళే కొద్దీ మీకు ఫిజికల్ కెమిస్ట్రీ అర్థం కాదు. లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసలు బేసిక్ ఐసోమెరిజం కానీ అది కానీ, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్లో మీరు తీసుకున్న ఫంక్షన్స్ కానీ, అసలు బేసిక్ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ రావాలి. సో ఫస్ట్ 2 monthsలో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్లో మీకు ఏ టాపిక్స్ అయితే రావో రాసుకోండి, ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను వచ్చే 1-2 minutesలో క్లియర్గా చెప్తాను. ప్లీజ్ బీ పేషెంట్. నెక్స్ట్ 3 months మీరు సెకండ్ ఇయర్ టాపిక్స్కి ఇవ్వాలి. అండ్ మీరు కనుక మామూలు కాలేజ్లో వాటిలో చదువుతూ ఉంటే మీకు అప్పుడే టాపిక్స్ వస్తూ ఉంటాయి, మ్యాగ్నెటిజం అని అదని, కెమిస్ట్రీలో అయితే హ్యాలైడ్స్ అని అవన్నీ, ఆ రియాక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మ్యాథ్స్లో అయితే డిఫరెన్షియబిలిటీ, ఇంటిగ్రేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు కాలేజ్లో నేర్చుకుంటే కనుక ఇంటికి వచ్చే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి ఏంటి, బుక్స్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ టైం టేబుల్ అయితే అలా వేసుకోండి. ఫస్ట్ 2 months వచ్చేసి మీ బ్యాక్లాగ్స్, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ 3 months వచ్చేసి మీరు ఏవైతే కాలేజ్లో నేర్చుకుంటున్నారో అవే ఇంటికి వచ్చి రివైజ్ చేయాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే JEE Mains లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి అన్నీ, మీరు ఎంసెట్ లెవెల్లో కాదు. నెక్స్ట్ 1 month వచ్చేసి మీరు మోస్ట్లీ మీ వీక్ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ అవ్వడం, రివిజన్ ఇవ్వడం, మార్క్స్ ఇవ్వడం, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ మోస్ట్లీ చాలా మంది ఏం చెప్తారంటే ముందు ప్రాక్టీస్ చేసేయండి, లాస్ట్ 1 month రివిజన్ మార్క్స్ ఇవ్వండి అంటారు. మీరు ఎప్పుడు లాస్ట్ 1 monthకి అంతా పుష్ చేసుకోకండి, అప్పుడు రివైజ్ చేద్దాం, అప్పుడు మార్క్స్ ఇద్దామని. అలా ఇస్తే మీ ఫస్ట్ అటెంప్ట్ డెఫినెట్లీ ఫెయిల్ అయ్యింది. ఎందుకురా అంటే అదే డిస్కస్ చేద్దాం.
అగైన్ మీరు ఫస్ట్ 5 months అంతా బాగా ప్రాక్టీస్ చేసేసి మొత్తం లాస్ట్ 1 monthలో నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయిపోతాను, నేను మార్క్స్ ఇస్తాను అనుకుంటే అవ్వదండి. ఎందుకంటే మీకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, చాలా తప్పులు పోతూ ఉంటాయి. అరే అసలు ఏం చదివాం, ఫస్ట్ మంత్లో చదివింది లాస్ట్ మంత్కి గుర్తే ఉండదు. సో ఎవడన్నా అరే లాస్ట్లో రివైజ్ చేయాలి, లాస్ట్లో మార్క్స్ చేయాలంటే అసలు అది ప్రిపేర్ అవ్వకండి. మీరు Day 1 నుంచి స్టార్ట్ చేయాలి మార్క్స్ ఇవ్వడం. Day 1 నుంచి మీరు రివిజన్ స్టార్ట్ చేయాలి. Day 1 నుంచి మీరు షార్ట్ నోట్స్ రాయాలి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు ఐఐటీ క్లియర్ చేసిన ఎవరన్నా అడగండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మై ఫ్రెండ్స్, అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి మార్క్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచే నాకు తెలిసిన చాలా మంది వరకు కోచింగ్ అసలు ఎలా ఉంటుంది అంటే, ఈ వీక్ ఒక టాపిక్ నేర్చుకుంటామా, ఆ టాపిక్ మీద సాటర్డే ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, సండే ఒక అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అట్లా ప్రతి వీక్ ఉంటుంది. సో మాకు ఆల్మోస్ట్ 2 years నుంచి ఆ ప్రాక్టీస్ ఉంది, ఆ స్పీడ్ ఉంది, ఆ అక్యురసీ కానీ అది కానీ మాకు ఒక అలవాటు ఉంది. మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ లాస్ట్ 1 monthలో మార్క్స్ ఇస్తారంటే అస్సలకే అవ్వదు. సో ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి, ముందు నుంచే మీరు మార్క్స్ ఇవ్వాలి, అది అంతే ఇంకా ఫైనల్. అన్న టైం టేబుల్ చెప్పి ఓకే, బట్ మరి ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి, బుక్స్ ఎక్కడి నుంచి కావాలి అంటే, మీ కాలేజ్లో కోచింగ్ మెటీరియల్ అది బాగా ఉంటే ఇట్స్ ఫైన్, అదే ఫాలో అవ్వండి. లేదా మీరు కనుక నార్మల్ కాలేజ్ నుంచి ఉండి మీ దగ్గర అంత బుక్స్ లేవు, నార్మల్ ఐపీ బుక్స్ అవే ఉంటే మాత్రం, నేను ఆల్రెడీ బుక్స్ మీద ఒక వీడియో తీశాను. ఎస్, అందులో కొంచెం ఓల్డ్ బుక్స్ మేమేం చేశాను అది చెప్పాను, ప్లస్ దాంతోపాటు ఇప్పుడేం వాడుతున్నారు అది కూడా కనుక్కొని నేను చెప్పాను. ఇందులో చెప్పినవన్నీ మీరు ఫాలో అయినా వర్కౌట్ అవుతుందండి, డోంట్ వరీ. అన్న అన్ని బుక్స్ మేము కొనలేదు, మా దగ్గర అంత బడ్జెట్ లేదు అంటే, బేసిక్ బుక్స్ ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో, అవి చెప్తాను, అయ్యన్నా కొనండి. మ్యాథ్స్కి అయితే సింగేజ్ బుక్స్ అయినా కొనడానికి ట్రై చేయండి. ఫిజిక్స్కి వచ్చేసి హెచ్సి వర్మ, కెమిస్ట్రీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్ వరకు కొనండి, అవి కొంటే చాలు. నా ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కడ నుంచి చేయాలంటే, అగైన్ మన ఓస్వాల్ బుక్స్ ఉంది కదా, లాస్ట్ 23 yearsలో రియల్గా జేఈఈ మెయిన్స్లో ఏవైతే పేపర్స్ అడిగారో అవన్నీ ఇందులో ఉన్నాయి. సో మీరు ఇవి ప్రాక్టీస్ చేసినా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. టాపిక్ వైజ్ కూడా ఉంటాయి, అండ్ ఆ టాపిక్లో అసలు ఈ చాప్టర్లో ఏ సబ్ టాపిక్ నుంచి వచ్చాయి అన్నది కూడా డీటెయిల్గా ఉంటుంది. సరే అదంతా ఓకే అన్న, అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే అది కూడా చెప్తాను. మీకు 5 months టైం ఇచ్చాను. 5 monthsలో మీరు ఒక వీక్ ఒక చాప్టర్ వేసుకున్నా, అంటే 3 subjectsలో ఒక్కో సబ్జెక్ట్లో ఒక్కో చాప్టర్ వేసుకున్నా, 5 months అయ్యేసరికి మీరు 20 chapters అయిపోగొడతారు ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో మీరు అట్లా ప్రాక్టీస్ చేయాలి. లెట్స్ సే మీరు ఈ వీక్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నారండి, అటామిక్ స్ట్రక్చర్ మండే టు ఫ్రైడే మొత్తం చదవండి. మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్, లేదా బుక్స్ మీద ఆల్రెడీ వీడియో తీసాను అక్కడికి వెళ్ళి చదవండి. సాటర్డే సండే కూర్చొని ప్రాబ్లమ్స్ చేయండి. మీరు ఓసల్ బుక్కే తీసుకోండి, ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ పేపర్స్ ఉంటాయి, ఇందులో మీరు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ ఓపెన్ చేస్తే అక్కడే 40 to 50 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏవైతే లాస్ట్ 23 years మెయిన్స్ పేపర్స్లో అడిగారు. సో మీరు కనుక అవి చేస్తే మీకు డైరెక్ట్ ఒక ఐడియా వస్తుంది రియల్గా ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పి. సో కొంతమంది ఇలా కూడా కమెంట్ చేస్తాను, అన్న నా దగ్గర దిశ ఉంది అది ఉంటే సరిపోద్దా అంటే, అది ఉంటే సరిపోద్ది, మళ్ళీ మీరు ఇదేం కొనక్కర్లేదు. బట్ మీ దగ్గర ఏ బుక్ లేకపోతే అప్పుడు ఇది కొంటే బెస్ట్. మీ దగ్గర ఒకవేళ ఏది లేదనుకోండి, దాన్ని ప్రిఫర్ ఓస్వాల్. ఎందుకంటే నాకు పర్సనల్లీ కూడా బాగా నచ్చింది, అంటే షార్ట్ నోట్స్ కానీ అది కానీ వాళ్ళు ఇచ్చే ఆ మైండ్ మ్యాప్స్ కానీ లైక్ వేరే బుక్స్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి చాప్టర్ ముందు మళ్ళీ అసలు ఏవే గుర్తుపెట్టుకోవాలి, ఏవే ఫార్ములాస్ ఉంటాయి ఇట్లా మైండ్ మ్యాప్స్ లాగా. సో అట్లా నీట్గా అంత బాగుంది బుక్ అయితే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్స్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో మ్యాటర్ అయితే అర్థమైందిగా, 5 months ఉంది, 5 monthsలో 20 chapters ఆన్ ఈచ్ సబ్జెక్ట్. మండే టు ఫ్రైడే ప్రిపేర్ అవ్వండి, సాటర్డే సండే మార్క్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ అడిగారో అవి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్. దాంతోపాటు మీ దగ్గర వేరే బుక్స్ ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేస్తే 5 months అయ్యాక మీరు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. ఇలా డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, ఏంటంటే మీరు ఫస్ట్ వీక్లో చదివింది లాస్ట్ వీక్ వరకు గుర్తే ఉండదు. ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్, రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ హోల్ ప్రాసెస్లో. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీరు లాస్ట్లో రివైజ్ చేస్తే అది అనుకోండి, Day 1 నుంచే ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఈ మండే టు ఫ్రైడే మీరు ఏవైతే నేర్చుకున్నారో ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి, అండ్ దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి అదే వీక్లో. ఇందాటిదే తీసుకుందాం, మీరు ఫస్ట్ వీక్లో అటామిక్ స్ట్రక్చర్ చదివారు, మీరు మండే టు ఫ్రైడే రాసిందంతా మీకు సాటర్డే కూర్చొని రివైజ్ చేయడానికి 1 hour పట్టింది అనుకుందాం. నెక్స్ట్ వీక్ మీరు మళ్ళీ రివైజ్ చేయండి, అది ½ hour పట్టింది. థర్డ్ వీక్లో మీకు 10 minutesలో అయిపోయింది. అదే మీరు అంతా కలిపి లాస్ట్లో తీసుకెళ్లారు అనుకోండి, అసలు ఏమీ అర్థం కాదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. సో రివిజన్ అనేది ఎప్పుడు ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయ్యింది. సో నెక్స్ట్ టైం మీరు ఆ టాపిక్ చదువుతుంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో Day 1 నుంచే షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి, రివైజ్ కూడా చేయండి. మీకు చదవడానికి ప్రాక్టీస్ చేయడానికి టైం అయిపోతుంది. షార్ట్ నోట్స్ రాసేంత ఓపిక లేకపోతే మార్కెట్లో ఉంటాయి, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ఉంటాయి, దిశ ఉంటాయి, అండ్ ఓస్వాల్ వాళ్ళవి కూడా ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ లేదా మీ దగ్గర ఏది లేదనుకోండి, యూ కెన్ గో విత్ ఓస్వాల్. అసలు కార్డ్స్ ఉంటాయి, అండ్ ఆ కార్డ్స్లో కూడా చాలా యూనిక్గా ఉంటాయి, అంటే ఇట్లా ప్రాక్టీస్ అని, మెమరైజ్ అని, టెస్ట్ అని, ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ మీద మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు రివైజ్ చేయడానికి కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం వీటి గురించి. సో ఇవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీటి లింక్స్ కూడా కింద ఉంటాయి, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. ఇలా ఈ 5 months మీరు ప్రాక్టీస్ చేస్తూ, మార్క్స్ ఇస్తూ, రివిజన్ చేస్తూ 5 months గడిపేశాక లైక్ రియల్లీ మీరు ఆల్మోస్ట్ 80-90% వచ్చే స్టూడెంట్ కూడా ఈజీగా 95-99% వరకు కూడా వెళ్తాడండి. సో ఈ 5 months మీరు గట్టిగా ఇవ్వండి. మరి లాస్ట్ 1 month ఏం చేయాలంటే, మీరు ఎంత పర్ఫెక్ట్గా చేసినా కానీ, ఎంత చేసినా కానీ ఇంకొన్ని చాప్టర్స్ మిస్ చేస్తారు, లేదా ఇంకొన్ని టాపిక్స్లో మీకు అంత కాన్ఫిడెన్స్ రాదు. సో ఈ 1 month దాని మీద పెట్టండి. మీరు అట్లీస్ట్ ఒక 2 subjectsలో అయినా స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, దెన్ అసలు మోస్ట్లీ మీకు తిరుగులేదు, ఈజీగా 99 వస్తుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఆ ఫస్ట్ స్టెప్ వేయడం
చేయడం మాత్రమే హార్డ్గా ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి అరే ఇంకా 6 months ఉంది, నేనేం చేయలేను అది ఇది అనుకుంటే అట్లానే ఉంటారు. బట్ అది కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి, ఆ నాయిస్ అంతా పక్కన పెట్టేసి అరే నేను చేయగలను అని కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ అది మ్యాటర్ అయింది. నాకు తెలిసినంత వరకు నా సైడ్ నుంచి నేను ఒక వర్కింగ్ ప్లానే ఇచ్చాను మీకు. సో కూర్చోండి, మీకు ఏ చాప్టర్స్ రావో రాసుకోండి. ఫస్ట్ ఇయర్ ఒక ప్లాన్ వేసుకోండి. ఫస్ట్ 2 months చేయండి, నెక్స్ట్ 3 months సెకండ్ ఇయర్ చేయండి. వాటితో పాటే ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ చేయండి, రివైజ్ చేయండి, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ చేస్తే ఎందుకు రాదో నేను చూస్తాను. సో అదనమాట మ్యాటర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ దాంతోపాటు వీడియో ఎలా అనిపించింది, హెల్ప్ఫుల్ అనిపించిందా లేదా, ఇంకేమైనా మిస్ చేశానా లేదా ఇంకేమైనా చెప్పుంటే బాగుండేదా అది కూడా కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ 3 videos కూడా అదిరిపోయే పాడ్కాస్ట్లో వస్తున్నాయి. స్టే ట్యూన్. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.